2 నిమిషాల్లో షార్ట్ కట్లో మా కథ చెప్తాం. ఇంకోటి అంటే మేము ఈ మధ్య ఏమంటే నేను అని చెప్పడం మర్చిపోయాం. అయితే నేను ఫలానా, నేను ధ్యానం చేస్తున్నా, నేను అనేది ఎక్కువ వాడాల్సి వస్తుందని, వాడకూడదని చెప్పలేదు. గురుగారు పర్మిషన్ కాబట్టి చెబుతున్నాం. అది నాది కాదు, నేను అని అనాల్సి వస్తుంది కాబట్టి. ఓకే, మేము ప్రకాశం డిస్టిక్ కారంచేడు మండలం నందిగుంటపల్లి చిన్న గ్రామంలో మేము జన్మించాము. మాకు 60 సంవత్సరాలు అవుతుంది. మేము ఎంగులు కాదు, క్యాబ్లు కలర్ వేసుకున్నాం. నిజం చెప్పాలి కదా మీకు. చెన్నైలో 85లో చెన్నై వెళ్ళాం. చెన్నై వెళ్ళి ఫైటింగ్ దానిలో చేరినప్పుడు మాకు సూర్యనారాయణ గురువు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర ఫైటర్స్ అంటే కొంచెం రఫ్గా ఉంటారు కాబట్టి మాకు వీళ్ళు నచ్చలేదు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత లెటర్ ఆఫీసర్ ఆయన దగ్గరికి వెళ్ళాం. మాకు ఏలుముద్ర గల సంతకాలు కూడా లేవు. ఏలుముద్ర స్కూల్కి వెళ్ళాలి అసలు. బెదర్ మేకలు కాశాడు, నేను గైదులు కాసేవాడు. చిన్నప్పుడు 20 సంవత్సరాలు చెప్పులు కూడా లేవు. ఊళ్ళో పొలం పనులు చేసుకున్నాం, అన్ని పనులు చేసాం. కోతలు కోసాం, కుప్పలేసాం, పొగాకు తోటలు వేసి అన్నీ చేసాం. గుంటూరు వెళ్ళాము, నెల్లూరు, ఇక్కడికి అంతా కోతలు కోసాము. చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడ వేదాద్రి మహర్షి స్వామివారి మఠం అని ఒకటి ఉంది చెన్నైలో. మన తెలుగు ఆయన కొన్ని 100 సంవత్సరాల ముందు జీవ సమాధి అయ్యారు. అక్కడ వేదాద్రి మహర్షి శిష్యుడు అక్కడ ధ్యానానికి వెళ్తుంటే మాకు ఈ సూర్యనారాయణ గారు లెటర్ రాసుకుని బయటికి వెళ్ళాం. బయట కూర్చుంటే ఆయన ఒక తమిళ్లో అర్థమైంది, ఒక మంచి మాటలు చెప్తున్నప్పుడు ఇదేదో బాగుందని చెప్పి అప్పుడు వెళ్ళాము లోపలికి. అక్కడ 25 years అప్పుడు వేదాద్రి మహర్షి దగ్గర చిన్న దీక్ష తీసుకున్నాం. అలా 2000లో హైదరాబాద్ వచ్చాం. వచ్చిన తర్వాత జీవితం ఎదుగుదలలో ఆ దీక్ష మర్చిపోయి కొంచెం మాలో కొంచెం అహంకారం కూడా మెదిగింది. నేను మంచివాడు అన్న అహంకారం, అన్ని అన్నం లేనివాడు అన్నం వచ్చింది, పేరు వచ్చింది, డబ్బులు అవార్డ్స్ 7 అవార్డులు నంది అవార్డ్స్ వచ్చినాయి, డబ్బులు అన్ని పేర్లు వచ్చినాయి. ఆ చోట భయం కూడా వచ్చింది. ఈ డబ్బు అంతా ఎవరు తింటారు, ఈ పేరు పోద్దాము, చచ్చిపోతే డబ్బులు అంతా ఎవరు తింటారు, పేరు ఎలా ఉంటుందా, అలా ఉంటే భయం కూడా వచ్చింది. ఇప్పుడు ఎన్ని వస్తే ధైర్యం ఉండాలి కదా, భయం ఎందుకు వస్తుంది అంటే భయం లేనిది ఏదో ఒకటి ఉంది, ఏది తెలుసుకునే అవసరం లేదో అదేదో ఉంది అని నాగార్జున సాగర్కి విపాసనాకి వెళ్ళి స్టార్ట్ చేశాం. విపాసన బుద్ధుడిది. వాళ్ళందరూ సినిమా వాళ్ళు మీ ఫైటర్ అంటే ముందు తాగుతారు 5 అవుతారు, మీకు నాట్ అలౌడ్ అన్నారు అని కాళ్ళు కొట్టుకొని జాయిన్ అయ్యాం. అలాగే విపాసనలోకి వెళ్ళి బయట ప్రపంచం మీద చూస్తున్న మా కళ్ళుని ఇలా తిప్పుకున్నాం, మా పైన తిప్పుకున్నాం. ఇప్పుడు మాలో కొన్ని ప్రాబ్లమ్స్ మేము గ్రహించుకొని నేనే అవార్డ్స్ వచ్చినాయి, నాకే రివార్డ్స్ వచ్చినాయి, నేనే అంటున్న వాడిని. ఇప్పుడు మా ఆడియో ఫంక్షన్లో రామలక్ష్మణ్ సూపర్ అనగలి మేము ఎట్టంటాం. మేమంతా అయ్యా భగవంతుడా నీ చేతిలో మైకి లాంటి వాళ్ళమే, నువ్వు ఎక్కడ నడిపించుకుంటే అక్కడ నడుస్తున్నావు తప్ప మాది సపరేట్గా ఏం లేదని ఆయన శరణగతి అయ్యి విపాసన 7 times 8 times చేసాము. ఆ తర్వాత భిక్షమి గురి గారి దగ్గర చేసాము, అన్ని కోర్సు భిక్షమి గురి జీవన వేదం కోర్సు అన్నీ 2 మాటలు చేసాం. మట్టపల్లిలో మహానందిలో మంత్రధార రాజు గారి దగ్గర ఎక్కువగా అధికంగా అన్నం తినేవాళ్ళు, 3 పూటలు అన్నం తినేవాళ్ళు. మన సీరాల్లోనే సంగం థియేటర్ దగ్గర శారదా వాటలు అని ఒకటి ఉండేది, గురుగారు తెలిసి పెద్దోళ్ళకి ఉండేది. గురుగారు శారదా వాటలో మా పేరు మేము నలుగురు వచ్చాం, పేరు రాసుకున్నాడు. ఏంటంటే మా పేర్లు అంతా రాసుకుని ఉన్నాడు. నెక్స్ట్ టైం వస్తే మీకు డబుల్ మీల్స్ తప్ప సింగిల్ మీల్స్ లేదన్నాడు. 4 బేషన్లు తీసుకొస్తే బేషన్లు వేస్తే అలా తిరిగే బేషన్ అయిపోయింది. మా హోటల్ శారదా వాటలో మాకు లాస్ట్గా ఉందంటే మీ వల్ల రాసుకొని వస్తే మీకు ఫుల్ మీల్స్ పెడతామన్నాడు. డబుల్ మీల్స్ అయితే డబుల్ ఇలా 5 రూపాయలు అప్పుడు భోజనం, 5 రూపాయలు అంటే మీకు 10 రూపాయలు అయితే మీ భోజనం ఎంత అన్నది తినండి అనేవాడు. అట్లా మేము భోజనం అధిక ప్రియులు. అయ్యప్ప మాలేసుకొని కొత్తలో తెలియక మా గురుగారు వేసుకొని 3 నైట్ టిఫిన్ తింటే నిద్ర పట్టకపోతే నేను అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి అయ్యప్ప స్వామి గారు మమ్మల్ని క్షమించండి అని చెప్పి తలుపేసేసుకున్నాం. బాగా తిని అలా గురుపట్టుకున్నాం. ఆయన క్షమించడం కూడా లేదు, బాగుండగా భగవంతుడి దగ్గర మనం ఓపెన్గా ఉంటే ప్రాబ్లం ఉండదు. ఆయన దగ్గర టెక్న పడి కాకండి, భగవంతుడు మనలాంటి కన్లింగ్ మెంటాలిటీ కాదు. ఆయన దగ్గర ఓపెన్ చాలా మంచి మనసు ఆయన. అయ్యా భగవంతుడి గారు అయ్యప్ప గారు మమ్మల్ని క్షమించండి. 3 పూటలు బాగా తిని మా గురుగారు పెద్ద రాజుమాస్ గారు ఉండేవాడు కదా, ఆయన కొండ ఎక్కడానికి కష్టం, ఆయన జోలి పెట్టి పైకి ఎక్కించేవాళ్ళు. జోలి అనేవాళ్ళు ఈయనకి 100 రూపాయలు 200 తీసుకున్నాడు జోలి, ఈయనకి 400 కావాలంటే ఎక్కువ 150 కేజీలు ఉంటాడు అన్నమాట. అప్పుడు వాళ్ళొక్క అయిపోయి మేము నలుగురు ఇట్లా చేయబెట్టలేము. అన్నం తిన్నది అక్కడ పనికి వచ్చిందిగా, గురువు సహాయం చేశాం కదా, గురువు బాగుంటే కదా మనం బాగుండేది. గురువు నా చేతులు పట్టుకొని కొండ ఎక్కించి తీసుకొచ్చాము. అయ్యా నువ్వు నేను తిన్నా అన్నం గురువుకి సేవ చేసావు అయ్యా గుడిలో. అలాగా అందరి దగ్గర తింటూ మంచం సైతం రాజుగారి దగ్గరికి వెళ్ళి 10 రోజులు ఫాస్టింగ్ ఉన్నాం, ఏమి తినకుండా 10 కేజీలు లెమన్ వాటర్ తాగి 10 కేజీలు తగ్గాం. అట్లాగే ఇప్పుడు 3 పూటలు 4 పూటలు తినేవాళ్ళు, మధ్యాహ్నం 1 పూట మేము భోజనం చేసేది. పొద్దున్నే బొప్పాయి జీడిపప్పు బాదమ నానబెట్టి మా అసిస్టెంట్ ఎత్తాడు, అది తింటాం. పొద్దున్నే బూడిద గుమ్మడి జ్యూసు, పొరగడుపున పుదీనా సొరకాయ జ్యూసు, కరివేపాకు 1 పూట, సొరకాయ 1 పూట, క్యారెట్
యాప్లీ బీట్రూట్ ఒక పూట ఇలా తింటూ నో డాక్టర్ ఐఎమ్ యాక్టర్ నో మెడిసిన్స్ లేదు. ఇది మా జీవితంలో. అలా బ్రహ్మర్షి ఆసుపత్రి గారు కరతాల్లో మా పొలం ఉంటే ఆడికి వెళ్ళి చూద్దాం వెళ్తే పిరివిడ ఏదో ఉందంటే ఏంటని వెళ్ళాం. అక్కడ ఆయన పరిచయం అయ్యి ఆయన తోటి కొన్నాళ్ళు ట్రావెల్ చేసుకొని ఇప్పుడు ట్రావెల్ అవుతూ ఇప్పుడు మీ దాకా వచ్చాము. ఇది మా జీవితం చరిత్ర గారు. థ్యాంక్ యూ. గుడ్. అర్థమైందా? నెక్స్ట్ ఎక్కడ ఆగాము మనం? దేహంలో ఆగాం. మనిషి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉండాల్సిందే. నాకు చెప్పే నా పరమాత్మ స్వరూపులారా, మీరు ఒకటి తెలుసుకోండి, ప్రపంచాన్ని వదిలిపెట్టొచ్చు. నాకు అవసరం లేదు, జాబ్ అక్కర్లేదు, బిజినెస్ అవసరం లేదు, నాకు ఏం అవసరం లేదని బిజినెస్ వదిలేసి ఇంట్లో కూర్చోవచ్చు. చెప్పు కొంతవరకు సంసారాన్ని నా భార్య వద్దు నా పిల్లొద్దు వదిలేసి కూర్చోవచ్చు. కానీ దేహం దగ్గర మట్టికి సపరేట్ కూర్చునే దానికి లేదు నీకు. కూర్చోవాలి. అప్పుడు దేహాన్ని యాక్సెప్టేషన్ చేసినప్పుడే ఓహో ఇది పోయేది కాబట్టి ఇది నీకు షుగరు బీపీలు వస్తుంది. ఇది మనం రైల్వే స్టేషన్లో కూర్చుంటామమ్మా. కూర్చున్నప్పుడు వేరే ప్లాట్ఫామ్ కూర్చుంటాం. రైల్వే స్టేషన్లో అనుమతి చేస్తారు. కొద్ది క్షణాల్లో హైదరాబాద్ వెళ్ళవలసిన సర్కార్ ఎక్స్ప్రెస్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ కొద్ది క్షణాలు రాబోతుంది అనగా మనం ఏమంటాం, 1వ నెంబర్ ప్లాట్ఫామ్ బ్యాగ్లైన్ చూసి నాకు పోతాం లేదా? వస్తాం కదా. అట్లా మనకి షుగరు బీపీఓ బెడ్ పేస్లో ట్యాంకర్ వచ్చినప్పుడు మీరు కొద్ది క్షణాల్లో భగవంతుడికి వెళ్ళబోతున్నారు. పొరుగులాట కొంచెం ఆపి ధ్యానం బాగా చేయండి, నువ్వు తెలుసుకోండి అని భగవంతుడు సిగ్నల్ ఇచ్చాడు. ఇది వేసి నాకు షుగర్ వచ్చిందా, నాకు బీపీ వచ్చిందా? భగవంతుడు ఏం టెక్నిక్ అంటే ఆయన పోయేటప్పుడు ఆయన అకౌంట్లో తీసుకెళ్ళడం. పాప ఆవిడ షుగర్ ఎక్కువైంది అని తీసుకెళ్తాడు. ఆవిడ నడవలేకపోయి తీసుకెళ్తాడు తప్ప భగవంతుడు ఆయన అకౌంట్లో తీసుకెళ్ళడం. ఏదో అకౌంట్ నువ్వు తిన్న దాని మీద నీ మీద అకౌంట్ వేసి అని తీసుకెళ్తాడు. అరేనా తల్లారా, థ్యాంక్స్. అప్పుడు ఏమనాలంటే మేము అదుర్స్ షూటింగ్కి వెళ్ళాం, కలకత్తా షూటింగ్కి వెళ్ళాం. అదుర్స్ ఎన్టీఆర్ గారు షూటింగ్కి వెళ్ళాం. అక్కడ ఆ వేరు పక్కనే షూటింగ్, ఆ బ్రిడ్జి పక్కన షూటింగ్ చేస్తాం ఎన్టీఆర్ గారిది. పొద్దున్నే ఏరు పోటీ వస్తుంటుంది, ఇలా పోటీ వెళ్తుంది, సాయంకాలం పోటీ ఇలా వెళ్ళిపోతుంది. సముద్రం పోటీ అంటారు కదా, మన సముద్రం తెలుసు కదా అందరికీ. ఆ పల్లికాయలు ఏం చేస్తారు, ఆ ఫోటో వచ్చినప్పుడు ఆ ఫోటో వల్ల మన ఆహా ఆహా పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. ఇటు సాయంకాలం ఫోటో వల్ల మనం పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక మధ్యలో పడవ తెడ్డు వేయటాలు ఏం చేయట్లేదు, లేదు వాటి వల్ల వెళ్తున్నారు వాళ్ళు. ఓహో గుడ్ అని జ్ఞానం నేర్పాడు మాకు. మనం ఏం చేయాలంటే బిఫోర్ 50 ఇలా పుట్టేవు, నీ పేరు వచ్చింది, చదువుకున్నావు, నీ డిగ్రీ వచ్చింది, పెళ్ళైంది, భర్త భార్య వచ్చారు, 2 పిల్లలు వచ్చారు, నీకు ఉద్యోగం వచ్చింది. బిఫోర్ 50 60 దాకా అన్నీ వస్తాయి. ఆఫ్టర్ 60 మాకు జాబ్ అవసరం లేదని గవర్నమెంట్ తీసేస్తారు, ఇచ్చేస్తారు. పిల్లలు అంటారు పెద్దోళ్ళు అయ్యామమ్మా మేము, ఉద్యోగం పక్కన వచ్చింది కాబట్టి నీకు మా తోడు లేదు అంటారు. వాళ్ళు వెళ్తారు, వచ్చింది ఉద్యోగం పోయింది, పిల్లలు పోయారు. ఆ తర్వాత మేయన్ గారు అంటాడు, పక్కన ఉంటారు కదా, ఏమంటే మా మనవడికి పిల్లడు పుట్టింది, అమెరికాలో డబ్బులు పెట్టాలంటే డబ్బులు ఇవ్వాలంటే లక్షలు అవుతుంది, నన్ను ఆయిగా పిలిచే నేను వెళ్తున్నాను. ఈయన వచ్చేసింది మిగిలేదు ఒక్కళ్ళే, నువ్వు అక్కడ ఈయన ఇక్కడ చివరికి. అందుకని నీ ఎప్పుడు తెలుసుకున్నాను ఏంటంటే బిఫోర్ 50 అన్నీ వచ్చి యాక్సెప్ట్ చేశాక మీ పేరు, నీ పెళ్ళి, నీ ఉద్యోగాలు అన్నీ నవ్వు అందరు కేకులు పెట్టాక పెళ్ళి హెడ్డింగ్ డే కేకులు పెడుతున్నావు కదా, నువ్వు జాబ్ వచ్చింది కేకులు పెడుతున్నావు కదా, బర్త్డే కేకులు పెడుతున్నావు కదా. ఆఫ్టర్ 50 తర్వాత కేకులు పెట్టండి. ఎట్లా? పిల్లలు ఉద్యోగం తీసేసారు, కేకు పెట్టండి. భగవంతుడికి రివర్స్. ఓహో భగవంతుడా, ఈ ఉద్యోగం కోసం పొద్దున్నే నమస్కారాలు పెట్టి వాళ్ళ సంతకాలు పెట్టి నేను మైండ్ డిస్టర్బెన్స్ అయింది, ఇక నన్ను ఈ దగ్గర కూర్చునే అవకాశం నాకు కల్పించేవని థ్యాంక్స్ చెప్పండి భగవంతుడికి. పిల్లలకి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నారు అనుకోండి, భగవంతుడా ఇన్నాళ్ళు వాళ్ళ కోసం సేవ చేయడం వల్ల నీకు గుర్తించకపోయి నిన్ను వాడు వెళ్ళిపోతాడు, ఇక్కడైనా నిన్ను గుర్తించి ప్రతి క్షణం నీ స్వరణతో ఉంటానయ్యా థ్యాంక్స్ అనాలి. భార్య వెళ్ళింది, థ్యాంక్స్ అండి, ఆవిడ ఉండా కానించి అది లేదని ఇది అంటుంది, థ్యాంక్స్ అండి, ఈయన కూర్చోవాలి. ఆ తర్వాత కళ్ళు వస్తాయి, బాగా చూశాను కళ్ళు మసకొచ్చినాయి. కళ్ళు పోయినాయి అంటే మసకలు కళ్ళలో పెట్టుకోవడం కాదు, కళ్ళు ఎంత బాధపడతాయి. 70-80 సంవత్సరాలు హ్యాపీగా ప్రపంచాన్ని చూసి కళ్ళు మసకొచ్చి నన్ను తిడతావు, అందరికి చెబుతావు కళ్ళు బాగలేవనే. అప్పుడు కళ్ళు గారు అంట, కళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పండి, కళ్ళు ఇన్నాళ్ళ నుంచి నువ్వు వాడుకున్నాను, నేను బయట ప్రపంచాన్ని చూసి నేను లోపల నేను చూడలేకపోయాను, నాకు కళ్ళు లేవు కాబట్టి ఇకనైనా కళ్ళు మూసుకొని నేను తలుచుకుంటానయ్యా థ్యాంక్స్ కళ్ళు చెప్పండి. చెవులేని పడలా
అయ్యా బయట పక్కింటి వాళ్ళ మాటలు ఈ మాటలు విని నీకు తెలుసుకోలే, నీ మాటలే వెళ్ళకపోయినయ్యా. ఇక నుంచి నీ మాట నేను చెవులు వినపట్లేదు కాబట్టి ప్రతి మాట నీ మాటే నాకు అనుభవం. హృదయంలో కరువు. థ్యాంక్స్ అయ్యా చెవులు అన్న, చెవులు చెప్పండి. నోరు పొళ్ళుడిని అయ్యా అడ్డమైన చెత్త అంతా తిని నిజమైన తెలుసుకోలేకపోయాను. ఇక్కడ పొళ్ళు పోయాను కాబట్టి ఫ్రూట్స్ పొళ్ళు జ్యూసు తాగి నెమ్మదిగా కూర్చుంటానయ్యా. థ్యాంక్స్ పొళ్ళుకి చెప్పండి. అర్థమైంది. కాళ్ళు మోకాళ్ళు ఎప్పుడు వచ్చినాయి అయ్యా, ఈ ప్రపంచంలో పరిగెత్తి అరిగిపోయినాయి, ఇకనైనా నీ దగ్గర కూర్చునే అవకాశం కల్పించే కాళ్ళు థ్యాంక్స్ అమ్మా. అప్పుడు నేరుగా డాక్టర్ వస్తాడు. కొద్ది క్షణాల్లో మీరు వెళ్తాను అనగానే థ్యాంక్స్ అయ్యా. ఇదన్నీ థ్యాంక్స్ ఎప్పుడు దీనికి చెప్పవా థ్యాంక్స్ దీనికి అనగా డాక్టర్ చేయకూడదు సార్, అని కాపాడు సార్, నువ్వు బతికేస్తాను సార్ అన్నప్పుడు డాక్టర్ అడుగుతాడు, భగవంతుడు అడుగుతాడమ్మా నువ్వు 70-80 సంవత్సరాలు బతికేవు, ఏం చేసావు తల్లి? ఇంకా 4 సంవత్సరాలు బతికి ఏం చేస్తావు? ఏం చేయదలుచుకున్నావు? సమాధానం ఉండాలి. తెలుసుకున్నావా? బాగా నగలేసుగా తెలుసుకున్నావా? లేదా పక్కింటి తిరదలుచుకున్నావా? పులి స్టాప్ అంటాడు ఆయన. ఇట్లా ప్రతి దాన్ని మనం యాక్సెప్టేషన్ చూసే చూపుకి మాటకి నిన్నకిడికి బాగా మీ ఆయన పొగిడేవాడు, ఇప్పుడు పొగట్లేదు థ్యాంక్స్ అయ్యా. ఆయన పొగడింతలకు పొంగిపోయి నిన్ను మర్చిపోయా, ఆయన పొగట్టు మర్చిపోయాడు, నేను తలుచుకుంటానయ్యా థ్యాంక్స్ అప్పుడు భగవంతుడికి. ఆయన మైండ్ నిన్నంట నేను మామూలుగా చెబుతుంది. ఇద్దరు హస్బెండ్ టీచర్స్ అంట, హ్యాపీ బర్త్డే చెప్పలేదంట, ఊరేసం సరిపోయిందంట ఆవిడ. నాయనలారా ఆయన హ్యాపీ బర్త్డే చెప్పలేదండి, నువ్వు ఊరేసుకుంటావా? అంటే భగవంతుడు ఉన్న సంగతి అసలు ఏమైనా తెలుసా? ఆయన ఒకడు ఉన్నాడు, ఆయన పంపించాడు. హస్బెండ్ అన్నారు, నువ్వెవరు నన్ను హ్యాపీ బర్త్డే చెప్పడానికి? నాకు భగవంతుడు ఉన్నాడు అనాలి కదా. నాకు భగవంతుడు ఉండాలి, నువ్వెవరు నన్ను పొగట్టడానికి? నా భగవంతుడు నేను పొంగిపోను, నీ తిట్టులు కుంగిపోను. మనుషులతో మాట్లాడండి, మనసు లోపల తిట్టు బయట కంటే కొడతారు మిమ్మల్ని అంటే లోపల అంతరాత్మ మాట్లాడుకోండి. చెప్పేది కూడా టెక్నిక్ మన జీవితంలో మన అనుభూతి దాన్ని స్వీకరించాలి. హ్యాపీగా ఉందాం. ఏదంటే రోగాలు దృష్టిలు గొడవలు నరకం దగ్గరే ఉంది. మీరు చెప్పే స్వర్గం చదువుతాను, స్వర్గాన్ని పట్టుకుందాం, నరకాన్ని చేద్దామంటే మాట్లాడాలి. నేను చెప్పండి, చెప్పొచ్చా మేము వెళ్ళిపోవచ్చా? అయితే ఓకే ఓకే. అయ్యో గుడ్. నా పరమాత్మ స్వరూపాలు ఏంటంటే నేను వెళ్ళేదంటే మన ఈ టైంలో పెద్ద వాటి గురించి మాట్లాడుకోవాలి, మనకు జరుగుతున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మనకు అర్థమైతే వాటిలో బయటకు వస్తేనే ఆత్మస్థితి మనకు అర్థమయ్యేది. మన అర్థం కాక మీ సడన్గా ఒక మాల తీసుకుని ఆత్మ అంటే అసలు దేహం నేను కాదు, ఇదంతా శూన్యమే, మాయనం అనుకోండి, విడిచిపెట్టినే అంటారు. అర్థమైందే. ఇప్పుడు కొంచెంసేపు మాకు తెలిసింది చెప్పడం కాదు, మీ లోపల కొన్ని అడగండి, సరదాగా మాట్లాడుకుందాం. ఇవాళ మన పండగ అనుకున్నాం, సరదాగా వచ్చాం, మనంతా ఒకటే ఫ్యామిలీ సరదాగా వచ్చాం. ఆ పరమాత్మ స్వరూపులారా ఎన్ని క్వశ్చన్స్ రెండు అడగండి, మాట్లాడుకొని మళ్ళీ వెళ్దాం. ఏంటి నీ ఇష్టం, ఫైటింగ్ కూడా చేయగాక, మా వాళ్ళు సైకిల్లో ఉన్నారు. ఫైటింగా భగవంతుడు చేయండి. ఎప్పుడు నేను ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడాను, నాకు చెప్పిన తర్వాత కొంచెం వివేకం, మీరు చెప్పిన ట్రబుల్స్ అని నాకు ఉన్నాయి. ఆల్రెడీ ఫేస్ దీస్ ట్రబుల్స్. 10వ సంవత్సరం నుంచి 70 నేను పడే బాధలు భగవంతుని దగ్గర నేను చెప్పినని తెచ్చాను. బాగుంటే అయిపోయి కరెంట్ మాకు ఏమో తెలుసు. రండమ్మా, బంగారు పెట్టండి. ఇలాగే అనిపించింది, కష్టాలు బాగా దుఃఖపడతాం, బాగా నాటం చూస్తాం. ఎప్పుడు మన జీవితంలో నవ్వం, బయటికి మాత్రం ఉన్నాం, కాబట్టి మాత్రం ఈ షేర్ లక్ష్యం వస్తుంది. అది నాకు కూడా ఉంది, అందరికీ ఉన్నాయి, నాకు ఉన్నాయి, నీకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. అయితే ఈ చెప్పిన పాయింట్స్ చాలా టెక్నిక్, అది పట్టుకోవాలి. మనం విడగొట్టుకుంటే మొత్తం వచ్చేస్తాయి బయటికి. ఇప్పుడు అసలు రహస్యాలు కూడా మనకు తెలిసింది, ఆ రహస్యాన్ని పట్టుకోవాలి. పంచభూతాలు పంచేంద్రియాలకి లింక్ ఉంటుంది. ఆ లింక్ ఏంటంటే ఈ కాడికి వాడి మోహన్ దగ్గర నుంచి పాత గుర్తుకొస్తుంది. అందుకని ఒకసారి చెప్తాడు, కొత్తకు వింత పాతకు రోత. కొత్త వాళ్ళు ఎదగలండి, మీరు సబ్జెక్ట్ వస్తుంది, వాళ్ళ సబ్జెక్ట్ ఇస్తారు. పాతడు అడిగా చెప్పాడు, ఈసారి మంది
అని కొట్టేస్తారు. అలా కాదు, ఇప్పుడు బాబా చూసావా, ఇది కాదు, ఆయన అనుభవించాడు, అన్నీ అనుభవించాడు, నేర్పించాడు. కష్టాలు, సుఖాలు, బాధలు అలాగే డబ్బు పుష్కలం ఉంది. సంచి పెద్ద అంటే కష్టంగా నేర్పించండి. అందువల్ల ఏంటంటే వీళ్ళు చాలా టెక్నాలజీ మనకు ఇచ్చారండి. అంటే వెళ్ళకుండా కుడి చేతికి వెళ్ళడం, ఎడ చేతికి వెళ్ళకుండా, అది లైఫ్ ఎంజాయ్. మనకి గురువు దగ్గర ఎంతమంది నేర్చుకొని వాళ్ళు పనిచేసి మన కోసం పరిగెత్తుకుంటూ ఇక్కడ ఒక్క క్షణం కూడా ఖాళీ ఉందంటే ఇచ్చేసిన ఇదే. షూటింగ్ ఉంటే షూటింగ్ లేకపోతే ఈ వీటిని కూడా సమానంగా చూసి ఎత్తుకొని ఆ ప్లేస్ వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళని ఆనందం చేసి సంతోషంగా చేసి పట్టుకునే విధంగా. అంటే మనం ఇక్కడ పాయింట్ పట్టుకుంటే చాలా ఇదే అసలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిగెత్తాం, 60 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. మళ్ళీ ఆ వెనక్కి వెళ్ళినప్పుడు కష్టాలు, బాధలు, నరకాలు ఖర్చు ఉంటాయి. వాటిని పట్టుకోకుండా చాలు. మనతో పాటు వచ్చేది ఏంటంటే డబ్బు రాదు, ఇల్లు రాదు, ఏది రాదు. అది ఎలా మన మాయ. ఈ మాయ ఇవ్వగానే మన మాయ వస్తుంది. ఇలా ఇవ్వగానే మన తప్పకుండా వచ్చేస్తుంది. మనకి చాలా పాయింట్స్, ఈ పాయింట్స్ ఎక్కడ పడుతుంది. ప్రతిదీ విలువైన పాయింట్. వీళ్ళు అన్ని చోట్లకి వెళ్ళి అందరికీ తెలుసుకుని వాళ్ళు జీవితంలో ఏదైతే పొందారో వాటిని మళ్ళీ మనకి షేర్ చేస్తున్నారు. వీళ్ళు మకరందం తెచ్చారు మన దగ్గరికి, అన్ని దగ్గరికి వెళ్ళి మకరందం లాగారు. ఆ మకరందం మనకి ఇస్తున్నారు. గుడ్. మీడియా లేడీస్ ఏమన్నా క్వశ్చన్ అడగండి. బంగారం లేడీస్ క్వశ్చన్స్ ఎవరైనా సరదాగా మాట్లాడదాం. ఎన్ని సరదాగా మాట్లాడదాం. ఏదది? ఓకే. గుడ్. నెక్స్ట్ బంగారు తల్లి. అమ్మ ధ్యానంలో ఎలా వచ్చాను అడిగింది. ధ్యానంలోకి మేము వచ్చింది షుగర్ తగ్గాలను, బీపీ తగ్గాలను, మాకు ఆస్తులు రావాలను కాదు, మాలో ఉన్న అహంకారం భావాలే ధ్యానంలోకి వచ్చింది. ఎందుకంటే అన్నిట్లో కల్లా నేను మంచోడు అన్న అహంకారం చాలా పెద్దది. అది మాకుంది. మీ సిగరెట్ తాగం, ముందాగు, మేము చాలా మంచోళ్ళవి, మీ ఊరిని ఏమను అనే అహంకారం మాలో కొంచెం ఉంది. ఆ అహంకారం కూడా అది కూడా ఉండకూడదు. నేను మంచోడిని అనే భావన కూడా ఉండకూడదు. నేననే భావన పోవటం కోసం ఈ దానిలోకి వచ్చాము. చాలామంది గురువుని అన్విష్ చేసుకొని రావడం జరిగింది. అడుగు బంగారం, మా డాక్టర్ ఆ బంగారం ముచ్చట అడుగు బంగారం. ఎంత వయసు ఇది? 23. గుడ్. మనిషి ఆ 23 ఏజ్లో కానీ ఇలాంటి ఒక ధ్యానం అక్కడ కూర్చుందంటే అది పోయింది సుకృతం. అమ్మాయి అంత క్లాస్ కొట్టండి. ఎందుకంటే ఈ వయసులో ఇట్లాంటి 23 వయసులో భక్తిలో ఉండి భగవంతుని తెలుసుకోవాలని ఆశపడతాం అనేది చాలా అదృష్టం. అంటే అది ఎన్నో జన్మల పుణ్యఫలాన్ని కరెక్ట్ షూట్ చేసేయగలుగుతావు. లైఫ్ పార్ట్నర్ కావచ్చు, నువ్వు ఏదైనా కావచ్చు, కరెక్ట్గా ప్రపంచమైన బెమను విడిసి ఆ సత్యాన్ని పట్టుకొని వెళ్ళగలుగుతావు. ఈ సత్యం అప్పుడు నీకు ప్రపంచ ఒడిదుడుకులు, సంసార ఒడిదుడుకులు అన్నీ కూడా నువ్వు జయించగలవు. బట్ దిస్ గ్రేట్ ఆత్మ. ఎందుకంటే మేమంతా కూడా చాలా కొద్దిగా లేటుగా వచ్చినందువల్ల అప్పుడు తెలిసిన అర్థం ఉంది. మనం ఏంటి ఇంత సత్యాన్ని ఇంత లేటు తెలుసుకున్నాం, భగవంతుడు ఇంకా ముందు తెలుసుకుంటే ఎంత బాగుండేదని అనిపిస్తుంది మాకు అప్పుడు. అంటే మనం చేసిన పొరపాట్లు, మనం చేసిన విజయాలు, మేము చేసిన ఒక అహంకారం ఒక స్థితి అమ్మ నీకు చెప్పాలి. మేము ఇదే మా ఎక్స్పీరియన్స్. ఇలా ఒంగోలు మాకు తెలిసిన వాళ్ళు ఒక ఫంక్షన్కి రావాలి. చెన్నైలో ఉండగా ఎక్కడ అది నిడవనూరు అని వెళ్ళాలి. మేము సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే 5 గంటలు 4 గంటలకు దిగాము. ఒంగోలులో 4 గంటలకు 5 గంటలు దిగాము. బస్ స్టాప్లో ఉన్నాము. నేరుగా బస్ ఎక్కి వెళ్ళొచ్చు. అప్పుడు ఏమనుకున్నాం అంటే ఫైటర్స్ చెన్నై నుంచి చూస్తున్నాం అంటే బస్సులో దిగితే వాళ్ళు ఏమనుకుంటారు అనుకుని ఒక కారు మాట్లాడుకున్నాం. అంటే రియల్గా జరిగినట్టు మనం అబ్జర్వేషన్ చేయాలి. అహంకారం గురించి చెప్తున్నాం. బస్సులు ఎక్కితే 5 గంటలు తీసేవాడు. తెల్లారిపోతే పెళ్లికి వెళ్ళిపోయాడు. రాకూడదు. తెల్లారి నాకు ఉండి వాళ్ళు ముందు పెళ్లి ముందు కారులో దిగాలనుకున్నాం. అహంకారం. కరెక్ట్గా ఒక కారు మాట్లాడుకున్నాం. అప్పుడు ఎంత 500 రూపాయలు మాట్లాడుకున్నాం. దారిలో కొత్త పాస్ కోతామని దిగాడు డ్రైవర్. సరే పోయిరాను అనుకున్నాం. వాడు తాగొచ్చు. ఫుల్ తాగొచ్చి లారీని ఇలా వెళ్తున్నాడు. చూసి భయం వేసింది. మన పెళ్లికి వెళ్తామో లేవని భయం వేసింది. నేను తీసుకెళ్ళి ఒక రాయికేసి గుద్దాడు. మధ్యలో తీసుకెళ్ళి వదిలేసాడు. ఆడ బస్సులు ఆగట్లా. పెళ్లి 5 కిలోమీటర్లు ఆపేశాడు. ఆడ బస్సు ఎక్కడానికి దారి లేదు. అప్పుడు ఆ
10 గంటలకు పెళ్ళోళ్ళు, అప్పుడు పొద్దున్న వెళ్ళి ఉంటే పెళ్ళోళ్ళు వచ్చిండేవాళ్ళు కాదు. అందరూ వచ్చిన తర్వాత 10-11 గంటలకి పెళ్ళోళ్ళు అందరూ వచ్చారు. ఈ బ్యాగులు చెమట్లు కానీ లింగిలు కట్టుకొని అలా వెళ్తుంటే యాడ్ నుంచి వచ్చారు, ఏమైంది ఎవరు మీరు అంటున్నారు. అహంకారం చూడండి. మనం అహంకారం స్థితికి వెళ్తే బంగారం చెప్తున్నా. అంటే అందరి ముందు గొప్ప చెప్పుకోవాలనుకుంటే భగవంతుడికి తెలీదా? నువ్వు అందరు నేను పంపుతారు మమ్మల్ని నడిపి. వాళ్ళందరూ కారు లేదని నీ కారు ఉందని చూపించుకోవాలనుకున్నావా? నేను చూపిస్తా నిన్ను, నేను నడిపిస్తా నిన్ను. వాళ్ళందరూ ముందు చెప్పులు లేక నడిపిస్తాను అనిపించాడు. పొరుగు తీసి అట్లా చాలా ఇంకొక సంఘటన జరిగింది, మీరు నమ్మరు. అంటే యాక్చువల్ జీవితంలో ఆకారానికి సంబంధించిన విషయాలు అందరూ జరుగుతుంటాయి. మాకు రైల్వే స్టేషన్లో చెన్నై ఉన్నప్పుడు ట్రైన్ ఎక్కుతూ ఉంటాం. నాకు చాలా నుంచి ఒక కోరిక ఉన్నది, నేను కూడా ఒక కూలోడి చేత నా బ్యాగ్ మోపించుకోవాలి. నేను కూలోడిగా ఉన్నాను, నేను కూలోడి కదా, నేను డబ్బులు నా పరిస్థితి కూలోడి చేత బ్యాగ్ నెత్తి పెట్టుకుని నేను యజమానులా నడవాలని కోరిక వచ్చింది. నా కోరిక వచ్చింది. అలాగే పోయినప్పుడు ఎంత మాడుకుని 20 రూపాయలకి మాడుకున్నాం. ఎక్కడ ఉందంటే నీ పోయి ఎక్కడంటే అక్కడ ఫ్రంట్లో అంటే వెనకాల ఆగుతుంది కదా, ఇంజిన్ దగ్గర అంటే ఇంజిన్ వెనకాల అన్నారు. పక్కన బ్యాగ్ మొత్తానికి ఇచ్చాను. ఇచ్చేసి నేను ఓనర్ పడిచినట్టు అలా అలా నడుచుకుంటూ ఇంజిన్ ముందు తీసుకెళ్ళి బ్యాగ్ తీసేసాడు. ఇచ్చాను, డబ్బులు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా సేపు కూర్చున్నాను. మా పైన చెవులు రావట్లేదు. ఇక్కడ ఎవరు రావట్లేదు, ఏంటంటే టైం అయిపోతుందని నేను ఈసారి చూస్తే నేను ఎక్కాల్సిన ముందు వెనకుంది. మళ్ళీ బ్యాగ్ ఎత్తుకోవాలి కింద మీద పెట్టైనా భగవంతుడు గారా, నీకు అంత సీన్ లేదురా, నువ్వు డబ్బులు ఇచ్చి వచ్చుగా, నువ్వు పనివాడివి. మనం అహంకారం అనే ఒక స్థితి లాంటి పనులు చేస్తామంటే భగవంతుడు పిలిచి పెట్టాని గారు ఉన్నారు, నడవలేక బ్యాగ్ ఇవ్వడం అంటే పర్లేదు, ధర్మం లేదు. మాకే గొడపతలాగా ఫైటర్లవి పెళ్లి కాలేదు, గొడపోతలు బ్యాగ్ తీసుకుని నడవచ్చు. అంటే ఇది ఆయన చూస్తున్నాడు అహంకారం. అంటే ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు ఆత్మలోకి వచ్చిన తర్వాత మేమన్నీ చూస్తే ఇదేంటి తప్పులు, ఇన్నేంటి, ఇదేంటి భగవంతుడు తెలియదా మన తప్పులన్నీ. ఒక్కొక్కటి తీసేసుకుంటూ ఇంకా తీర్థం చాలా ఉండేమో అది వెళ్ళి కడుగుతున్నాం. అదే చెప్తున్నాను, అహంకారం ఇట్లా చెప్పొచ్చు అనమాట. అట్లాంటిదే ఏం లేదు. మీరు చాలామంది అడిగారు, మీరు అడగలేదు కాబట్టి క్వశ్చన్ మేమే చెబుతున్నాం. ఏమంటే మేము చాలా నాళ్ళు ధ్యానం చేస్తున్నాము, మాకు ధ్యానం కుదిరినట్టు ఎలా తెలుస్తుంది అనే డౌట్ చాలా మందికి ఉందా లేదా? నేను మాస్టర్ అయినట్టు ఎలా తెలుసు? ఎలా నేనంటే నేను కొంచెం అలైట్మెంట్ అయ్యాను, నేను జ్ఞానం వచ్చిందని ఎలా తెలుస్తుంది అనేది మమ్మల్ని అడిగారు. దానికి మాస్టర్లే చెబుతున్నాం, కరెక్ట్ అనుకోవద్దు. మీకు బాగా ఇష్టమైన చీర, చందనాబేదర్లో ఒక నచ్చిన చీర అనేది ఉంటుందిగా, ఆ చీర కట్టుకోండి. ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నారు, మీ ఇంట్లో బీరువా నగలన్నీ వేసుకోండి, మంచి కమ్మలు మంచి చెప్పులు వేసుకోండి, ఆ పెళ్ళికి వెళ్ళండి. పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళు అలా టక్క నడుస్తున్నప్పుడు, అక్కయ్య గారు ఈ చీర ఎక్కడ కొన్నావు? ఇది చందనాబేదర్లో ఒక్కటే ఉంది, ఊరికి లేదు, నాకే దక్కింది అని చెప్పుతావు తిరుగుతావు, తప్పు లేదు. ఆ నగలు వేసుకున్నావు, అవి నగలు ఎగబడేటట్టు కొంచెం ఇలా చీర పక్క తీసుకుని ఇలా నడుస్తారు, బాగానే ఉంది, తప్పు లేదు. ఇంకో పెళ్ళికి మరుసటి రోజు ఇంకో ఫంక్షన్ వచ్చింది, మరుసటి 4 రోజుల తర్వాత ధ్యానం తెలియాలి కదా, టెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు మీకు ఈ చీర కొత్త చీర కట్టు నగలు వేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేయాలంటే మీరు మీ పని ఆవిడకి ఎంత పాత చీర అనుకున్నారు, అది ఉంది. ఈ ఫంక్షన్కి ఈ చీర కట్టుకున్నా ఆ చీర కట్టుకోండి, నగలన్నీ బీరోలో పెట్టండి, తలా కొంచెం అరాగరా దూకోండి, చెప్పులు పాత చెప్పులు వేసుకొని ఈ ఫంక్షన్కి వెళ్ళండి. ఇంతకుముందు నగలు వేసుకొని కొత్త చీర కట్టుకున్నప్పుడు ఆ ఫంక్షన్లో నువ్వు ఎలా తిరుగుతున్నావున్న నీ బాడీ లాంగ్వేజ్, పాత చీర కట్టుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో దాక్కుంటున్నావా చీర చూస్తారని, ఇది తేడా తెలియాలి. అర్థమైంది తల్లి మీకు? అర్థమైందా? కొత్త చీర కట్టున్నప్పుడు వాళ్ళతో టక్క నడుస్తున్నప్పుడు ఎలా వెళ్ళావో ఈ పాత చీర కూడా అట్లా వెళ్ళాలి. అప్పుడు ఒక ఎదురొచ్చింది ఆవిడ, అరే లక్ష్మి ఏంటి పాత చీర కట్టుకొచ్చావు, మెల్ల నగల్లో ఏంటి, అది చీర నీకు మ్యాచ్ అవ్వలేదు అన్నది అనుకోండి, నా మనసుకు నేను ఇంకా మ్యాచ్ అవ్వలేదమ్మా, చీర అలా మ్యాచ్ అవుతుంది అనాల తప్ప. ఇది మీ టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్త చీర కట్టుకున్నప్పుడు ఒకే రకంగా ఉండాలి, పాత చీర కట్టుకున్న ఒకే రకంగా ఫంక్షన్లు నడుస్తున్నప్పుడు అది జ్ఞానసిద్ధి. ఏమి లేదు తల్లి, జ్ఞానసిద్ధి అంటే ఏమి లేదు. టెంకాయ మంట టెంకాయ వెతుకుద్ది, టెంకాయ వెతుకుతుంటుంది కదా, ఆ టెంకాయ చెట్టు దానికి కొంచెం చెయ్యి ఉండి కింద మంటలు పీకుద్దా? ఈ ఆటోమేటిక్ ఈ మట్ట పెరిగేకొంది కింద మట్ట దాని అంతా అది ఊడుతూ ఉంటుంది. అదే ఆత్మస్థితి. ఆత్మలోకి వెళ్ళి ఉంది. నీ పొడవు మీద 4 చీరల మీద ఉండా మనసు, ఈ పొడి ఏదైతే పర్లేదులే
అనే స్థితికి రావాలి. అది అట్లా మీకు తెలియకుండానే మీ లోపల దేహం మీద మమకారం, సంసార మమకారం, ప్రపంచ మమకారం, సంపద మమకారం, డబ్బు మమకారం మీద కొంచెం కొంచెంగా పొట్టు తాటాక మట్టలు తాడి చెట్టు పెరుగుతున్నప్పుడు తాటాకులు రాలుతున్నట్టుగా నీ ఆత్మలో నువ్వు పెరుగుతా ఉంటే ఎన్ని రాలుతూ ఉంటాయి, నువ్వు పైకి వెళ్తూ ఉంటావు. అలా ఆవిడ కింద పోయిన మట్లన్నీ నేను ఏరు పెట్టుకుని కుప్ప పెట్టుకుంటే మేమేం చేయలేం. గుడ్ అడిగింది నా బంగారు తల్లి. లేదు తల్లి, మనం కూడా అంటే గురువుల దగ్గర చాలా విశేషాలు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే పత్రిజీ గారి దగ్గర నేర్చుకున్నాం కాబట్టి మా పత్రిజీ గారే గొప్పోడు అని మేము అనగం. ఒక్క గురువు దగ్గర ఒక అద్భుతమైన సత్యాలు ఉన్నాయి, ఒక టెక్నిక్ ఉంది. అర్థమైందా? మరి సుభాష్ పత్రిక దగ్గర మేము చాలామంది గురువులు చెప్పాము, గురువు వేరు శిష్యులు వేరు, గురువు వేరు లాగా చాలామంది భావిస్తారు. కొన్ని అన్ని టెక్నిక్లు కొంతమంది చెప్పరు, నేను అందరి దగ్గర తిరిగాను బట్టి. మరి సుభాష్ పత్రిజీ శిష్యువుని గురువుగా భావించి ఫస్ట్ నెత్తి మీద పెట్టి నువ్వు గురువు పోరా అంటాడు. ఇది ఆయన దగ్గర ఉన్న పెద్ద టెక్నిక్. నువ్వు వేరు నేను తప్పు అని ఎక్కువ అనేది ఆయన దగ్గర లేదు. ఇది ఒక మంచి హైలైట్ ఆయన దగ్గర ఉన్న సత్యం అనమాట. ఆ తర్వాత ఆయన మాకు చనిపోయే ముందు మాతో మాట్లాడాడు. రామలక్ష్మణం, చిన్న పిల్లలు కొత్తలు చెప్తే నేను చచ్చిపోతానంటే బాధపడతాను, దేహం ముసలి అయిందయ్యా, దీన్ని వదిలేసి కొత్త దేహం తీసుకుంటానయ్యా అన్నాడు. మేము ధ్యాన మహాయజ్ఞంలో గురుగారు ఇక్కడ మనకు నెక్స్ట్ మీరు పెద్ద టెన్షన్ పెట్టకండి అని చెప్పడం కూడా జరిగింది. అంటే మాకు జ్ఞానం అని కదా, ఆయన చెప్పిన ప్రకారం చెప్పాం. అందుకంటే న్యాచురల్ గురువు అట్లా ఈషాబోను సద్గురు అదొక స్టైల్. ఒక పాయింట్ గురువు దగ్గర ఒక పాయింట్ ఉంటుంది, మంచి మంచి పాయింట్. మనకు నచ్చిన పాయింట్ తీసుకొని వాళ్ళ పర్సనల్ విషయాలు మనం పక్కన పెట్టుకుంటే మన జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ గురుగారికి ఇంటికి లేవు బట్టలు ఎత్తుంది, ఈ రాములక్ష్మి క్యాబులు పెట్టుకున్నా ఇవన్నీ మనకు అవసరం లేదు. దేహ సంబంధమైన విషయాలు, దీనికి పొట్టుంది, ఈ నల్లగా ఉండే వెళ్ళడం మనకు అవసరం లేదు. ఆయన ఉన్న ఆత్మస్థితి సత్యాన్ని మనం పట్టుకొని ముందుకెళ్తే మనం చేరుకుంటాం తప్ప గురువుల్ని రూపాల గురించి మనం జడ్జిమెంట్ చేయకూడదు. అర్థమైందా తల్లి? గురువు మీరు అడగండి బంగారా, నేను అడుగు బంగారం అడుగు. ఓకే సరే, క్వశ్చన్స్ అడగండి సరదాగా, ఎక్కువ మేము మాట్లాడకూడదు. గుడ్, ఎనీ డౌట్స్ సార్ సరదాగా అడగండి. సరదాగా మీరు అడగకుండానే మా అహంకార స్థితి రెండు చెప్పాం. ఎట్లా చెప్పావు అర్థమైంది తల్లి? అంటే భగవంతుడికి ఏంటంటే గుడ్, కూర్చోండి. గుడ్, గురుగారు అడిగారు మీకు అంతగామలు ఎంత నేర్పేరు అన్నాడు. నిజం చెప్పుకుంటారా? రెండు దగ్గర ఇద్దరి దగ్గర మన సేవ ఉపయోగపడు. మన పప్పులు ఉడకో డబ్బు సంపాదించే యజమాను మాట ఫ్యామిలీ ఎవరు ఎనరో. నిజమేనా? భగవంతుడి మాట మాట ఎనరో, ఇద్దరు మాట ఎనరో, మూడో వాళ్ళు ఉంటారు. అర్థమైందా? ఎస్. అందుకని అలాగే మన సొంత ఊర్లో పోయి మాటలు అన్నాను అనుకో. మేము ఇట్లా గురువారు అన్న మాకాడ మేము రంగనపేట బాల్యం మేము ఊరు వెళ్ళి కూర్చొని రైతు అందరి దగ్గర కూర్చున్నాం. అక్కడెక్కడ ఊరంతా తిరిగి అవుతున్నాం, మన ఊరు చెప్పొద్దట. సంక్రాంతికి వెళ్ళాం. గురువారు అన్న డౌట్ మాకు వచ్చింది. సంక్రాంతి పండుగకి వెళ్ళాము, రాములవాడి గురి దగ్గర అందరు రైతులు కూర్చోబెట్టి కూర్చున్నాం. గురువు గారు ఇదంతా అనిత్యం. ఇప్పుడు చెబుతారయ్యా మీరు డబ్బు సంపాదించుకొని ఇది వేస్ట్ అది వేస్ట్ అంటారా, ఎవడరా బయటికి అన్నారు. ఏమైందంటే భగవంతుడు ఆ గురుగారు అన్నారు, ఈ సత్యం ఏంటంటే మనకు తెలిసిన ప్రాంతాల్లో నేను ఎలా వచ్చానని నా జీవితం తెలిసిన కదా. నేను ఊర్లో పేడ తీసాను, వాళ్ళు నైదిప్పులు తోలేను, వాళ్ళు ఇది పేడ ఎత్తి మీద పెట్టుకుని మోసినంతా చూశాను. ఇప్పుడు నేను ఇలా ఆత్మ పరమాత్మ విశ్వమత వాడంటే సాలవే పేడకాలు ఇచ్చే గాడిది నువ్వు ఆత్మ అంటావా భగవంతుడు అంటావా? అందుకని కొంచెం చూడ తెలిసే వాళ్ళ దగ్గర మన ఫ్లాష్ బ్యాగ్ తెలిసిన దగ్గర ఇది చెప్పకూడదు. మా ఫ్లాష్ బ్యాగ్ మీకు తెలియదు కాబట్టి లేదనుకోండి మీరు ఫరార్ అయ్యి బయటకు వెళ్ళి ఉండేవాడు. అందుకని మీకు తెలియదు అన్న కాబట్టి మేమే చెప్పుకుంటున్నాం దాని గురించి. అందుకని తెలిసిన వాళ్ళ దగ్గర మీరు మీ ఇంట్లో ఎంతమంది ధ్యానానికి మార్చారని మా మాట ఎవరు వినరు. మా ఇంట్లో వాళ్ళు కొన్ని విషయాలు వినకూడదు. వాళ్ళు అంటారు ఫోన్ చేసి మావిడ గారు ఫోన్ చేసి, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు, ఇట్లా మీటింగ్కి వెళ్తారు, పిచ్చోళ్ళు ఉన్నారని చెప్పండి. అంటే ఈ మాటలు కూడా వాళ్ళు వింటున్నారా అంటే అంత వాళ్ళ అమాయకులు, మీరు అంత అమాయకులు అని అనుకుంటా. నేను తెలియదు వాళ్ళకి
ఏది వాడు స్థితి అది కాదు స్థితి అది కాదమ్మా. కాదు తల్లి, నువ్వు మీకు తెలియదు. భార్య భర్తని తెలివి తక్కువ అనుకోవాలి, భర్త తెలివి తక్కువ అనుకో, ఆమె కరెక్ట్ అనుకుంటుంది. నీ ఫైండింగ్ టెక్నిక్ అర్థం కాల. మాకు ఏందని అనుకోవడం చాలా కరెక్ట్గా ఉంది. అప్పుడు కాబట్టి తెలియదు అనేది మమ్మల్ని వదిలింది. లేదంటే మేము ఆ రెండే అనేది ఎత్తగల రెండే ఉంటుంది అనేది కదా. తెలియదు పాపం పిల్లలేదు పని వదిలేసింది మమ్మల్ని. థ్యాంక్స్ అండి మావిడి గారికి. అందుకే నీ ఊరు తప్పు కాదు, చెప్తుంది మావిడి గారు. థ్యాంక్ యూ అమ్మా. అప్పుడు ఉంటుంది ఏమంటే మీకు బుద్ధి లేదని ఉంటుంది ఆవిడ. నాకు బుద్ధిగానే కొన్ని రోజులు వచ్చేదాన్ని కాదు. స్వామీజీలు అలా వేసుకొని ఆహా ఆహా అంట పోతానే వెళ్ళేవాళ్ళని. అప్పుడు నువ్వు వచ్చేదాన్ని కాదు. బుద్ధి లేకపోతే నువ్వు మా ఇంటికి వచ్చావు. కొన్ని విషయాల్లో బుద్ధి లేనితనం కూడా చాలా మంచిది. అర్థమైందా? మరి ఫ్యామిలీ సంసార బాధ బుద్ధుడు అంటారు. దేహ బంధం, సంసార బంధం, ప్రపంచ బంధం, బంధో బంధ. ఈ బంధాలను చూడాలి కదా. చూడకుండా మనకి తెలియదు, ఎక్స్పీరియన్స్ తెలియదు కదా. బంగారు జీవితం అంటుండే బుద్ధుడు విపాసనలో. బంగారు దేహ దుఃఖం, సంసార దుఃఖం, ప్రపంచ దుఃఖం, దుఃఖంబు దుఃఖ, దుఃఖంబు దుఃఖ. అట్లాగే దుఃఖ. అడగండి బంగారాలు, మీరు అంటున్నారు బంగారాడు. టైం అంత తల్లి, కొంచెం మన లాస్ట్లో ధ్యానం 10 నిమిషాలు చేద్దాం. సరే ఓకే. అంటే డౌట్లు అడగటానికి డౌట్లన్నీ పోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర లేకుండా ఉండొచ్చు. రెండు ఉంటాయి, ఒకటి పోయి ఉండొచ్చు, ఒకటి లేకుండా ఉండొచ్చు. అందుకే అడగట్లేదు. వాళ్ళు చాలా జ్ఞానులు, నువ్వు అడగద్దు వాళ్ళు. గుడ్. ఏది మేము గురువుగారు అంటుంది, బంగారు తల్లి అంటుంది, మీరు హాస్టల్ ట్రావెల్ చేశారా, మీకు గత జనంలో ఏమైనా తెలిసినాయా అని అడిగింది. మేము పత్రిక గారిని కూడా అడిగాము చాలామంది మీటింగ్లో. ఆయన మీటింగ్లో ఆయన ఎదురు కూర్చున్నప్పుడు ఏమంటే మాకు హాస్టల్ ట్రావెల్స్, మాకు దేవుళ్ళు రావటాలు, గత జన్మలు మాకు ఏం తెలియట్లేదు అంటే ధ్యానంలో మాకు కుదరనట్ట అడిగాం పత్రిక గారిని. చెవులు పిలిచాడు, నాకా ఏమి రావయ్యా. ఆ తల్లి జీవయాత్ర తెలుసు నాకు. జీవుణ్ణి యాత్ర ఎలా నడపాలో, అంటే కృష్ణుడు అర్జునుడు రథం తోలుతాడు కదా, ఏ రథం ఎలా తోలాలో జీవయాత్ర అంటారు దీన్ని. ఈ దేహం వేసుకుని భూమి మీదకి వచ్చాం కానీ జీవయాత్ర తెలుసుకుంటే ఇక ఏ యాత్ర తెలుసుకోక్కర్లేదనే సత్యం చెప్పాడు. మాకు అనుభవం ఏంటంటే తప్పులేదు, మీకు అనుభవం వచ్చే పర్లేదు. ఒక్కో ఒక ఎక్స్పీరియన్స్ తప్పంటలో. నువ్వు పలానా గత జన్మలో నేను పెద్ద రాజునే, మీరే పెద్ద రాజు అనుకోండి, మహారాణిగా ఉండవు, నీకు అన్ని నాణ్యాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమి లేవు, నీకు అర్థమైంది. నేను ఒక టీ కొట్టుకెళ్ళి ఏమంటే నేను గత జన్మలో రాణిని, మహారాణిని, నాణ్యాలు వడ్డాలు ఉండి ఒక టీ ఇస్తారా అడగండి వాళ్ళని. న్యాచురల్ మాట్లాడుకుందాం. నీకు గత జన్మలో రాణి అయితే నాకెందుకు, రూపాయి పావులాడి పెట్టు టీ దాగమ్మంటాడు. అందుకని వాటి గురించి మనకు వచ్చినందువల్ల ప్రాబ్లం లేదు, కానీ రానందువల్ల బాధపడకండి. అర్థమైంది. ఏమందంటే ధ్యానంలో మేము చూసాం. ఈరోజు సాయిబాబా వచ్చాడు, ధ్యానంలో వచ్చాడు కదా, కళ్ళు మూసుకొని. రేపు కృష్ణుడు రావాలని కూర్చుంటాం, ఆయన రాడు, మీ అత్తగారు వస్తారు అని అడుగుతావు, మాంగారు వస్తా బ్యాన్ ఎడుగుతావు, వస్తాడు అప్పుడు ఎడుగుతావు. మీరు ధ్యానం కూర్చున్నప్పుడు ఆయన రావాలి, కృష్ణుడు రావాలి, రాయిబాబా రావాలి, రాముడు రావాలి, ఇల్లు రావాలి కోరుకోవద్దు. ఎందువల్ల అంటావేమో వచ్చారనుకోండి, ఎందువల్ల అంటావేమో అత్తలో సాయిబాబు ఉంటాడు, మీ ఆయనలో కృష్ణుడు కాబట్టి వాళ్ళే వస్తారు, వాళ్ళ రూపాయలే వస్తారు, నన్ను టెస్ట్ చేస్తాడు అట్లా. అందుకని మీకు కృష్ణ భగవాన్ వచ్చాడు అనుకోండి, ఓహో ఎంజాయ్ చేయండి. మరుసటి రోజు రాలేదనుకోండి, అది ఎంజాయ్ చేయండి. వచ్చారు అనుకోండి, ఆమె ఎంజాయ్ చేయండి. అంటే కృష్ణ భగవాన్ వచ్చినప్పుడు ఈయన కృష్ణ భగవాన్ ఉండాలి అని చెప్పి ధ్యానంలో అనుకుంటారు. మెత్తగారు వచ్చినందుకు ఈ వద్దు పోవాలంటారు. కృష్ణ భగవాన్ కళ్ళు మూసుకొని వచ్చినప్పుడు ఆహా కృష్ణుడు చూసి ఆహా రూపాన్ని ఎంజాయ్ చేసినట్టు, మెత్తగారు రాగానే అలా కళ్ళు మూసుకుని అత్తగారు అలా నవ్వుతుంటే ఎంత అందంగా ఉంది, ఆమెను ఎంజాయ్ చేయాలి ధ్యానంలో. అర్థమైందా? ధ్యానంలో ఏది వచ్చినా యాక్సెప్టేషన్ చేయండి. రావాలని కోరిక వద్దు, పోవాలని దేశం వద్దు. బుద్ధుడు ఏమంటారంటే ఒకదాని మీద రాగం, ఒకదాని మీద దేశం. ఇది నాకు కావాలి, అది నాకు వద్దు. ఈ రెంటి మధ్య ఘర్షణ జరుగుతుంది అంటాడు. రెంటిని సమానంగా చూడండి, మధ్య భాగంలో ఉండండి అంటాడు. రాగదేశాలకి మధ్యలో ఉండండి, మధ్య భాగంలో ఉండండి బుద్ధుడు చెబుతూ ఉంటాడు. థ్యాంక్ యూ. గుడ్. బంగారం అడిగింది, మేము అని చెప్పట్లేదు, నువ్వు అడిగే కూడా చెప్తున్నా. అంటే ఈ మాటలు ఏమిటంటే తల్లి, నేను అనేటప్పటికి అది ఆంభావంతో మొదలవుతుంది. అది ఎందుకంటే బంగారు తల్లి యాక్సిడెంట్ అంటే
నీకు చెప్పడం కోసం బాగానే ఉంటుంది, కానీ నాకు తెలియన నా తనాన్ని నేను గుర్తించుకోవాల్సి వస్తుంది. నేను అనేది వస్తుంది ఆంభావం మొదలవుతుంది. అంటే ఇప్పుడు కూడా నా గురించి మీరు తెలుసుకోవాలి తప్పగా నేను చెప్పుకోవటం అనేది చెప్పకూడదు, మనోడు చెప్పకూడదు. ధర్మంలో అధర్మమైన విషయం అది. దేవుని గురించి మనం చెప్పాలే కాకపోతే దేవుడు నేనండి, నాకు 2 చేతులు ఉండే 4 చేతులు ఆయన చెప్పారు 2 బాబాయ్ అంటాం మనం, కరెక్టా కదా? ఆయన తెలుసుకుంటేనే ఇంపాక్ట్. అందుకని బంగారు అడిగింది కాబట్టి చెబుతాము. మేము తెల్లారుజామున 3 గంటలు లెగుస్తాము, 3 o'clockకి. మంచం సత్య రాజుగారు టెక్నిక్ 1 లీటర్ నీళ్లు తాగుతాం, అలా చిన్నగా అటు ఇటు నడుస్తాము, వాష్రూమ్కి వెళ్తాం. 3 బావు కల్లా ధ్యానంలో కూర్చుంటాం. అందరూ బాగుండాలి, శత్రువులు ఎవరు ఉండకూడదని సమర్చించుకొని కూర్చొని ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకేమి రావాలని మనం పోకుండా నా దగ్గర ఏమన్నా అహంకారం ఉంటే పాముని గడుగుతాం. ఆయన 4:45 దాకా కూర్చుంటాం. 5 to 6 సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, కపాళీభాత్, మహాసామ్య ముద్ర చేయింది, టిఫిన్ పెడతాం. ఈ గాడిదలు ఇద్దరికి ఎక్సర్సైజ్ చేస్తేనే టిఫిన్ పెడతాం. ఆ తర్వాత లేచి జీడిపప్పు, బాదం, బొప్పాయి జ్యూస్ తాగేసి వెళ్ళిపోతాం. మధ్యాహ్నం రైసు కినో వైట్ రైస్ తినము, 10 సంవత్సరాలు అయింది. చిరుధాన్యాలు తింటాము. ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్స్, 6 లోపు 7 లోపు ఫ్రూట్స్. మీ అందరికి ఆడవాళ్ళు పెద్దవాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే ఈవినింగ్ ఆహారం కొంచెం తక్కువగా తీసుకోండి. ధ్యానంలో మీరు నిజంగా కూర్చోవాలనుకుంటే బాగా 10 గంటల టీకల్లా తిని మీకు అన్నం మిగులుతుంది కదా, ఇది వేస్ట్ పోతుంది. ఇంతకుముందు బిచ్చిగాడు వచ్చేవాళ్ళు, వాళ్ళకి వేసేవాళ్ళు, ఆ బిచ్చిగాడు ఇక్కడే వేసేసుకొని ఈ డస్ట్బిన్లు వేసేసుకొని పిల్ల ఏకల్లా వేస్ట్ అవుతుంది తిని పడుకొని నిద్రపోతా ధ్యానం చేస్తారు. మీరు నిజంగా ధ్యానం తెలుసుకుంటే నైట్ 6 to 7 లోపల మీరు డిన్నర్ ఫినిష్ చేయండి. లైట్ ఆహారం, ఫ్రూట్స్, ఫలాలు తీసుకోండి. మీరు తెల్లారి ధ్యానం చేసినప్పుడు కడుపు క్లీన్ అయిపోతుంది, హ్యాపీ కూర్చుంటాం. ఎక్కువ నైట్ 10 గంటల అన్నం తినేసి ధ్యానంలో కూర్చుంటే తేపులు వస్తే అరగదు, అనర్జీగా ఉంటుంది. కానీ నైట్ తక్కువ తీసుకోండి, ఎందుకంటే ఆఫ్టర్ 55 నైట్ ఆహారం చాలా రాంగ్. అందుకని ఇది మా ఆరోగ్య లక్ష్యం. ఓకే సార్. ప్రతిసారి ఆయనతోటి సరదాగా అందరూ అడగడానికి భయపడుతుంటారు. మేము ఆయన లవ్ చేసినవి, ఆయన కాలేజీలో గొడవలు మొత్తం అన్నీ అడిగి అన్నీ అనుభవించి మొత్తం త్యాగం చేసి ఫ్యామిలీని వాళ్ళందరూ త్యాగం చేసుకొని మన అందరి కోసం నడిచిన ఒక గురువు అన్నమాట. చాలా విషయాలు ఆయన ఆ వీడియో కూడా ఇంటర్వ్యూ చేసి వీడియో చూస్తే మీకు అర్థం. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు లాస్ట్లో మంత్రోపదేశం ఒకటి మీకు ఇస్తాము. మేము హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఒక గురువు వచ్చి 3 మంత్రోపదేశాలు ఇచ్చారు. అది మాకు మా ఫ్యామిలీకి ఎవరు ఉపయోగపడదు, నా కాదు అనుకున్నాడు ఉపయోగపడుతుంది. ఆ మంత్రోపదేశం తీసుకొని ప్లీజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అందరి కళ్ళు తీసుకోండి. స్లోగా కడతారు అమ్మ, స్లోగా కడతారు. గుడ్, థ్యాంక్ యూ.